ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వరంగల్ ఎంపీ మహిళా కాంగ్రెస్ గెలుపు. మంత్రి కొండా సురేఖకు భిక్షాక్ అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్తున్నట్లయితే వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ దానిపైన నొక్కండి. సబ్స్క్రైబ్ అవుతారు, గంట వస్తుంది. గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి వీడియో కూడా మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు అవుతాం. మనం వరంగల్ పార్లమెంటు నియోజకవర్గంలో హస్తం హవా కొనసాగిన విషయం తెలిసింది. అయితే పార్లమెంటు వరంగల్ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కడియం కావ్య 2,20,000 పైసలకు మెజారిటీ ఘన విజయం సాధించారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయం సాధించినప్పటికీ తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖల మంత్రి కొండా సురేఖను మాత్రం ఊహించిన షాక్ తగిలింది. కొండా సురేఖ ఇలాకాలో బీజేపీ ఆధిక్యత. అంటే ప్రస్తుతం వరంగల్ జిల్లాలో ఈ అంశం పైన ప్రధానంగా చర్చ జరుగుతుంది. వరంగల్ లోక్సభ పరిధిలో మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కూడా ఉంది. మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఆధిక్యత లభించింది. అయితే వరంగల్ తూర్పులో కాంగ్రెస్ కు తగ్గిన ఓట్లు. బీజేపీ 74,581 ఓట్లు పోలు కాగా కాంగ్రెస్ అభ్యర్థికి 66,720 ఓట్లు, బీఆర్ఎస్ పార్టీకి 20,360 ఓట్లు పోలవగా కాంగ్రెస్ అభ్యర్థి కంటే బీజేపీ అభ్యర్థికి ఇక్కడ 79,054 అనగా 7,954 ఓట్లు అయితే ఆధిక్యం వచ్చింది. సరి ఏకంగా మంత్రి కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ ఓటింగ్ శాతం తగ్గడం, ఇక్కడ బీజేపీ పుంజుకోవడం మంత్రి కొండా సురేఖకు షాక్ అనేది చెప్పాలి. ఇక వరంగల్ తూర్పులో కొండా సురేఖ ప్రభావం తగ్గుతుందా? ఆ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముగిసిన పట్టుమని 6 నెలలు కాకముందే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభావం తగ్గడంతో లోక్సభ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. గత శాసనసభ ఎన్నికల్లో మంత్రి కొండా సురేఖ 15,625 మెజారిటీ, గత ఎన్నికల్లోనూ కాంగ్రెస్ 67,757 ఓట్లు రాగా ప్రస్తుతం ఎంపీ ఎన్నికల్లో 66,627 అనగా వచ్చాయి. అయితే కొద్దిగానే ఓట్లు తగ్గాయని, బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి పడ్డాయని అంటున్నారు వరంగల్ తూర్పు కాంగ్రెస్ నాయకులు. భవిష్యత్తులో కొండాతో పాటు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? ఇక ప్రస్తుతం నియోజకవర్గంలో ఇదే హాట్ టాపిక్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి పట్టుమని 10 నెలలైన కాకముందే వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ ఓట్ షేర్ పెరగడం, కాంగ్రెస్ ఓటింగ్ శాతం తగ్గడం ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఇలా ఉంటే భవిష్యత్తులో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ పరిస్థితి ఏమిటనేది స్థానికంగా జరుగుతున్నటువంటి చర్చ.